బీజేపీ బీఆర్ఎస్ సీక్రెట్ ఫిక్సింగ్ చేసుకున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు ఎంపీ అభ్యర్థుల జాబితానే సాక్ష్యమన్నారు. బీజేపీ బీఆర్ఎస్ అంతర్గత ఒప్పందంతో టికెట్లను ప్రకటిస్తున్నాయని తెలిపారు. బీజేపీ మెదక్ బీఆర్ఎస్ చేవెళ్ల టికెట్లను ఎందుకు ప్రకటించలేదని సీఎం రేవంత్ నిలదీశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ ముసుగులు తొలగిపోయాయన్నారు. రేవంత్ వ్యాఖ్యలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, రేవంత్ రెడ్డి ఈరోజు మీడియాతో చిట్చాట్లో చాలా హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ రెండింటిని కూడా టార్గెట్ చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా లోపాయికారి ఒప్పందంతో ముందుకెళ్తున్నాయని చెప్పి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీనికి బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల లిస్టు చూస్తేనే అర్థమైపోతుందంటూ ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించి చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదు, అదేవిధంగా ఈ మెదక్లో బీజేపీ ఎందుకు ప్రకటించలేదు, ఇవన్నీ చూస్తుంటే ఈ రెండు పార్టీల మధ్య అండర్స్టాండింగ్ కనిపిస్తుంది, మ్యాచ్ ఫిక్సింగ్ కనిపిస్తుంది అంటూ ఆయన ఆరోపణలు చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలకు తగ్గకుండా గెలుస్తుంది, అవసరమైతే 14 పైన గెలవచ్చు, 14 మాత్రం తగ్గదని చెప్పి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. దీంతోపాటు లోక్సభ ఎన్నికలకు తమ 100 రోజుల పరిపాలననే రెఫరెండంగా వెళ్ళబోతున్నాం, 100 రోజుల్లో తమ ప్రభుత్వం ఏం చేసింది, ప్రజాపాలన ఏ విధంగా అందిస్తుంది, ఇవన్నీ కూడా ప్రజలకు వివరిస్తాం, కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి మా పనితీరును మా పారదర్శక పాలనను చూసి ఓటేయాలని కోరుతామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పాడు. మొత్తం చూసుకుంటే లోక్సభ ఎన్నికలన్నవి ఈ 100 రోజుల పరిపాలనలో చూసే ఓటేయాలని చెప్పి కాంగ్రెస్ అడగబోతుంది. 10 సంవత్సరాల్లో 100 ఏళ్ల విధ్వంసాన్ని గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసింది, దాన్ని సరిదిద్దేందుకు 100 రోజుల్లో కొంత ప్రయత్నం చేస్తున్నాం, పట్టాలెక్కిస్తున్నాం. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి మా పనితీరునే ప్రామాణికంగా తీసుకొని కొలబద్దగా తీసుకొని మాకు ఓట్లేయాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా ప్రజలను కోరుతాము, అదే కోరుతున్నామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక పరిపాలనకు సంబంధించిన అంశాలపైన ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన దానిపైన చర్యలు విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. మేము జ్యుడిషియల్ విచారణ కోరినప్పటికీ కూడా మాకు హైకోర్టు నుంచి సిట్టింగ్ జడ్జి అన్నది అవకాశం ఇవ్వలేదు. ఇక ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారంగానే మేము ఇప్పుడు నడుచుకోవాల్సి ఉంటుంది, నడుచుకుంటామని కూడా చెప్పారు. ఒకవేళ నిపుణుల కమిటీ దాన్ని రిపేర్ చేసే అవకాశం ఉందంటే ఖచ్చితంగా రిపేర్ చేస్తాం, కానీ బీఆర్ఎస్ నేతలు చెప్పినట్టుగా మేము చేయాలన్నది లేదు. ఎందుకంటే మేడిగడ్డ అన్నది కాళేశ్వరం ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన మేడిగడ్డ నుంచే వాటర్ని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అటువంటప్పుడు మేడిగడ్డలో నీళ్ళు ఆపినట్టయితే పూర్తిగా ప్రాజెక్ట్ అన్ని ముందు కూలిపోయే పరిస్థితి ఉంటుంది. మరి దీనికి ఎవరు జవాబుదారీ వహిస్తారని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇక ఎన్డీఎస్ఏ రిపోర్టు, నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ రిపోర్ట్ అన్నది 4 రోజుల్లో ఇవ్వదగ్గ రిపోర్టు. ఎందుకు 4 వారాల తర్వాత టైం తీసుకుంటుందో బీజేపీ చెప్పాలి. వీటన్నిటిని చూస్తుంటే బీజేపీ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుందంటూ రేవంత్ రెడ్డి చిట్చాట్లో హాట్ కామెంట్ చేసిన పరిస్థితి సంధ్య. రైట్ కొండల్.